మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తున్నారా? దేవునిలో ఆనందిస్తున్నారా? ఎలా ఉన్నారు? బలహీనముగా ఉన్నామండి, బాధతో ఉన్నామండి, చాలా దుఃఖం వస్తున్నదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని మీరు అంటున్నారా? దేవునితో మాట్లాడండి. ఆయన స్వరము, ఆయన మాటలు, ఆయన యొక్క జీవము మనలోనికి వచ్చినప్పుడు చచ్చిన వారు లేచారు కదండి. బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం, చాలామంది జీవితాల్లో చాలామంది సేవకులు చేసిన ప్రార్థనలు బట్టి అనేకులు సాక్ష్యాలు ఉన్నాయి కదా. చూడండి, చచ్చిన స్థితి నుంచి లేవనెత్తేవాడు ఎవరు అంటే ఒక్క దేవుడు మాత్రమేనండి. ఎప్పుడైతే ఎండిపోయిన జీవితాన్ని చిగురింపజేసే దేవుడు కదా. కొన్ని మొక్కలు చూడండి, ఎండిపోతాయి, వాటికి నీళ్ళు పోస్తూ ఉంటాం, మనకు చాలా ఇష్టం, వాటికి నీళ్ళు పోస్తూ ఉంటాం, అది రోజు రోజుకి ఎండిపోతూ ఉంటుంది. ఒకరోజు దానిలో నుంచి చిగురు రాగానే మనకి ఎంత ఆనందం అంటే, అమ్మ ఇన్ని రోజుల నా కష్టము, నా యొక్క ఫలితము ఈరోజు వచ్చేసిందని చాలా సంతోషించి దానికి ప్రతిరోజు నీళ్ళు పోస్తూ ఉంటాం కదా. దేవుడు కూడా నువ్వు ఎండిపోయినట్టుగా ఉండొచ్చు, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, మరి ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనే ఆ వాక్యం అనే నీరు నీ లోపలికి వస్తూ ఉంటే ఒకరోజు ఖచ్చితంగా నువ్వు చిగురు పెట్టబోతున్నావు. నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, మేలు జరగబోతుంది. నీవు ఇప్పుడు ఉన్న స్థితిలో ఉండవు, కానీ నిన్ను చూసి అనేకులు ఆశ్చర్యపోయే రీతిగా ప్రభు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నువ్వు కావాలనుకుంటున్నాడు. ఈ చిన్ని జీవితాన్ని ఎవ్వరూ ప్రేమించట్లేదా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నువ్వు ప్రేమించు. వాక్యాన్ని చదువుకుందామా. ఈరోజు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఏమంటున్నాడు ఈరోజు ప్రభు అంటే, సొమ్మసిల్లిన వారికి శక్తినిస్తాడట, బలమునిస్తాడట. సొమ్మసిల్లవా? బలము తీసుకో దేవుని దగ్గర నుంచి. అలసిపోయావా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. నీకు బలమిస్తాడు, నీకు ఆదరణ ఇస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడండి, ఏది కావాలన్నా కూడా. కానీ ఆయన దగ్గర సమస్తము దాగి ఉన్నాయి. అవన్నిటినీ సొమ్మసిల్లి వారికి బలమిచ్చేవాడు ఆయనే కదా. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. అన్ని విషయంలో బలహీనులకు బలమిచ్చేవాడు ఆయనే. నిన్ను బలపరిచేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు, నీకు కావలసినవన్నిటిని అందించేది ఒక్క దేవుడేనండి. అది ఏ మనిషి రూపంలో నీకు వచ్చినా, ఒకవేళ నీ సొంతముగా నువ్వు సంపాదించినా దేవుడిచ్చిందే కనుక ఆ సమాధానము, ఆ దీవెన, ఆశీర్వాదం, ఆ బలము ఈరోజు మీరు తీసుకోండి. దేవుని సన్నిధిలో ఆనందించండి, అన్నిటిని మర్చిపోండి. ప్రభు సన్నిధిలో చాలా ఉత్సాహంతో ఉండండి. మన జీవితం చాలా విలువైందండి. మన జీవితము చాలా అంటే చాలా విలువైంది. చూడండి, సృష్టిలో ఎన్నో ఉన్నాయి, కానీ అన్నిటిని నోటి మాట చేత కలగజేసిన దేవుడు నిన్ను మాత్రమే ఆయన చేతులతో చేసుకొని నీకు అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు, దీవిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, ప్రభు వైపు చూడండి, వాగ్దానం మరలా చదువుతూ ఉండండి, ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయా నీ బిడ్డలు ప్రభు ఎక్కడ సొమ్మసిల్లారో, ఎక్కడ అలసిపోయారో వారిని బాగు చేయండి, ధైర్యపరచండి. అయా వారి చేతి పనులు, ఉద్యోగాలు, వారి కుమార్తెల చదువులు మీరు దీవించండి. జ్ఞానవంతులుగా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా, అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. ఎప్పుడైనా గాయపడిన హస్తం వారి మీదకి వెళ్ళాలి, స్వస్థత జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభం, దీవెన, ఆశీర్వాదం పలుకుతున్నాం. వారి నిత్యము ఆనందముతో, సమాధానముతో, నీ కృపతో నింపబడినట్లుగా ఈ సంవత్సరం అంతా నీ దైవాన్ని ఆవరించి ఉండునుగాక. అయా, నీ ప్రేమంతా వారు అనుభవించే కృపలోనికి నడిపించమని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.